కొందరికి తిక్క ఉన్న ఓ లెక్క ఉంటుంది. కానీ కాంగ్రెస్ నేతల తిక్కకు లెక్క లేకుండా పోయింది. సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ నేతల పిచ్చి పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. పోలింగ్ జరగకముందే మహబూబ్ నగర్ కార్పొరేషన్ తమదేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టులు చేస్తున్నారు. కాంగ్రెస్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పోలింగ్కు ముందు ఓటులను ప్రలోభ పెడుతున్నారని ఫైర్ అవుతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల పోస్టులను చూసిన ప్రజలు మాత్రం గుడ్ జోక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, పోలింగ్ జరగకముందే మహబూబ్ నగర్ కార్పొరేషన్ తమదేనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోలింగ్ జరగక ముందుకే కాంగ్రెస్ నేతలు కుట్రకు తెరలేపారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీదే విజయం అంటూ ఒక సర్వేను వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేశారు. పోలింగ్ రేపు జరగనుండగా ముందు రోజు తప్పుడు సర్వేలను దుష్ప్రచారం చేస్తూ మిగతా పార్టీలను దెబ్బతీయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పటికే ఎన్నికల కోడ్ ను అనేక రకాలుగా ఉల్లంఘిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజాగా ఈ రకమైనటువంటి ప్రచారం నిర్వహిస్తూ ఆల్రెడీ గెలిచిపోయినట్టుగా కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే అంటూ దాదాపుగా 30 నుంచి 40 సీట్లు కైవసం చేసుకున్నట్లుగా ఒక ఛానల్ కి సంబంధించినటువంటి వీడియో క్లిప్ ను విస్తృతంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా సీరియస్ గా వాట్సాప్ లో ఆ వీడియోని పెట్టుకొని ఆల్రెడీ గెలిచిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు. అధికారులు ఇంత చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం, ఎన్నికల కోడ్ను ఎన్నికల నియమావళిని ఇస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సందర్భంలో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనేటటువంటి దాంతో వీరంతా కూడా తప్పుడు ప్రచారానికి తెరలేపారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా ఈ వీడియో క్లిప్ ని మొత్తం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రూపులలో కూడా షేర్ చేస్తూ ఒక ఓటర్లను ఒక గందరగోళ పరిచేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు అయితే స్పందించలేదు. ప్రస్తుతానికి వీడియో మొత్తం కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ గెలిచిపోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఇటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలి. ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా ఈసీ నుంచి ఎలాంటి రెస్పాండ్ ఉండట్లేదు, ఎందుకంటారు? సునీత, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ మీద మాత్రమే ప్రస్తుతానికి అధికారులు పెద్ద పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అతిక్రమిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా అధికారులు పోలీసులంతా కూడా వారికే ఒత్తాసు పలుకుతున్నారు. వారి తొత్తులుగా వ్యవహరిస్తూ పూర్తిగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాదిరిగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్నికల కోడ్ సంబంధించి ఎన్నికల నియమావళిని సరిగా అమలు చేయాల్సినటువంటి అధికారులు ప్రేక్షక పాత్ర
పోషిస్తూ ఉన్నారు. రూల్స్ మాత్రం కేవలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే వర్తిస్తాయంటూ ఉంది. అధికారుల వ్యవహారం అంతా కూడా అదే విధంగా ఉంది. కేవలం రూల్స్ ను బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే రూల్స్ మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా రూల్స్ ఉల్లంఘిస్తున్నప్పటికీ కూడా ఈ అంశం మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా లేదా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఉదయం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పోలీసులను ఇటు అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఇంత దారుణంగా కూడా పరిస్థితులు ఉంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎన్నికల అధికారులకు కనిపించట్లేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం మాట్లాడిన తర్వాత కేవలం గంటల వ్యవధిలోనే మరోసారి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేటటువంటి విధంగా ఒక వీడియోను కార్పొరేషన్ మాదే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం పట్ల కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.